హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీపీ ఛానల్. ఇవాళ నేను చిక్కుడుకాయ నువ్వుల పౌడర్తో కూరని ఎలా వండుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం నేను చిక్కుడుకాయలు తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా టమాటాస్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఇంకా ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నానండి. నెక్స్ట్ ఎండుమిర్చి తీసుకున్నాను, తెల్లుల్లిపాయలు, నువ్వులు, ఇదిగోండి నువ్వులు తీసుకున్నాను. వీటిని వేపుకొని మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ ఉల్లిపాయలు మాత్రం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. దీన్ని తయారు చేసుకునే విధానం ఇంకా చూద్దామా. ఇంక ప్రాసెస్లోకి వస్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు ఐటమ్స్ అన్నిటినీ వేసుకోవాలండి. పోపు బాగా హీట్ అయిన తర్వాత పోపు కొంచెం వేగిన తర్వాత అందులోనికి తెల్లుల్లిపాయలు, ఇంకా మన ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నానండి. వాటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి అండ్ కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కరివేపాకుని ఎక్కువగా యూస్ చేస్తూ ఉండండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే కరివేపాకు తినాలి అనే విషయాన్ని అలవాటు చేయండి. కరివేపాకు కూరలో కరివేపాకులాగా తీసేద్దాం అనేసి కాకుండా కరివేపాకు తినమని చెప్పండి. అది ఎంతో హెల్దీ అండి కరివేపాకు తినడం. ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవ్వాలంటే అందులోనికి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే తొందరగా కుక్ అవుతాయండి. అందుకే ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ ఇంకా పసుపుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంక నెక్స్ట్ ఇందులోకి టమాటాలు యాడ్ చేస్తున్నాను. వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ చిక్కుడుకాయలతోని అట్లు కూడా పోయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, లేకపోతే ఎప్పుడైనా నేనే చేసి చూపిస్తాను. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఏదైనా చేస్తూ ఉండాలి, పిల్లలకి పెడుతూ ఉండాలి, మనం కూడా తింటూ ఉండాలి. అప్పుడే కదా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే మిర్చి పౌడర్ యాడ్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇది కొంచెం కుక్ అవ్వడానికి కొద్దిసేపు క్యాప్ పెట్టుకుందాం అండి. కొంచెంసేపు కుక్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి చూద్దామా. ఇది బాగా కుక్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయ ముక్కలు, వీటన్నింటినీ ఇందులో వేసేసుకుందాం. వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి చక్కగా మొత్తం ఈ టమాటాలు, పోపు అంతా మిక్స్ అయ్యేటట్టుగా ఈ కూర అంతటిని కూడా బాగా కలిపేసుకుందాం. ఇందులో ఆలివ్ ఫ్రై వేసుకొని కూడా ఆలూని కూడా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఆలు వేయలేదు. ఎవరైనా వేసుకోవాలంటే ఇందులో ఆలూని కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే వంకాయని కూడా ఇందులోని యాడ్ చేయొచ్చండి. వంకాయతో కూడా చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు కూర బాగా అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం నువ్వులని వేపుకొని దాన్ని మిక్సీ చేసుకున్నానండి. మరీ మెత్తగా మిక్సీ చేయొద్దండి నువ్వుల్ని, కొంచెం కచ్చాపచ్చాగానే మిక్సీ చేయండి. మరీ మెత్తగా మిక్స్ చేస్తారంటే కూర అంతా పేస్ట్ అయిపోతుంది. నేను మామూలుగానే మిక్సీ చేశాను. ఈ విధంగానే మీరు కూడా నువ్వుల్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ క్యాప్ పెట్టుకుందాం. అంతేనండి, కుక్ అయిపోయిందండి కూర. ఇప్పుడు మన చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయినట్టే. డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా, మన వేడి వేడి చిక్కుడుకాయ నువ్వుల పౌడర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా, ఇది రోటీతో చాలా బాగుంటుందండి, లేకపోతే టమాటా రసంతో అయితే ఇంకా చాలా యమ్మీగా ఉంటుందండి. మీ ఇష్టం అండి, దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.